వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు పాటించవలసిన నియమాలు. పూజ గురించి తెలియకుండా భగవంతుని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. దేవుళ్ళందరిలో తొలి పూజ అందుకునే వినాయకుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. విఘ్నాలు తొలగించే బుజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే వారికి విజయం సొంతమవుతుంది. వినాయక విగ్రహాన్ని కొనే ముందు ఆ దేవుడి భంగిమను జాగ్రత్తగా పరిశీలించాలని పండితులు చెబుతున్నారు. వినాయక విగ్రహం కొనే ముందు తన భంగిమ లలితాసనంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ రకమైన విగ్రహాన్ని ఆదర్శ వినాయకుడిగా పరిగణిస్తారు. ఈ భంగిమలో ఉండే విగ్రహం ప్రశాంతతకు సంకేతంగా పరిగణిస్తారు. అందుకే ఈ భంగిమలో కూర్చున్న వినాయకుడిని కొనాలని, దీనివల్ల శుభ ఫలితాలు రావడమే కాదు, మీ సంపద పెరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ వినాయక విగ్రహానికి తొండం ఎటువైపు ఉండాలో తెలుసుకుందాము. మీ ఇంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించాలనుకుంటే ముందుగా గణపతి విగ్రహంలోని తొండము కుడివైపునకు తిరిగి ఉందా లేదా ఎడమవైపునకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారము వినాయకుని తొండం ఎడమవైపు తిరిగి ఉండాలి. అది మీ శ్రేయస్సు, సంతోషం, అదృష్టం పెరగడాన్ని సూచిస్తుంది. అలాగే వినాయకుని విగ్రహం ఏ రంగులో ఉండాలో మనం తెలుసుకుందాము. వాస్తుశాస్త్రం ప్రకారం తెలుపు రంగులో ఉండే వినాయక విగ్రహాలు శుభప్రదంగా పరిగణించబడతాయి. ఎవరైతే శాంతి, సంపద, శ్రేయస్సును కోరుకుంటారో వారంతా తెలుపు రంగులో ఉండే విగ్రహాలను ప్రతిష్ఠించాలి. కెరీర్ పరంగా ఎదగాలనుకునేవారు కుంకుమ రంగులో ఉండే వినాయక విగ్రహాన్ని కొనాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. తెలుపు రంగులో ఉండే వినాయకుడు సంపదకు, ఆనందానికి, విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ దేవుడి ముఖం ఎప్పటికీ ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోండి. పురాణాల బొజ్జే కనపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. అందుకే ఇంట్లో గణపతి విగ్రహాలను పశ్చిమ, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించేలా చూసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు. జై బోలో గణేష్ మహారాజ్కి.